వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కూడా మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ మనం చేద్దాం, సరేనా? సో దీస్ ఆర్ సమ్వాట్ టిపికల్ అండ్ లెందీ క్వశ్చన్స్. వీటిని ఎట్లా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, ఓకేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to 4 16 - x² హోల్ పవర్ 5/2 dx ఉంది. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వచ్చినప్పుడు నాన్న సబ్స్టిట్యూషన్ మెథడ్ మాత్రమే మనం వాడాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా మనం ఎక్స్ ప్లేస్లో ఏది తీసుకోవాలి అంటే క్వశ్చన్ని చూసి మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ -x² ఉంది, సంథింగ్ -x² ఉంది కదా. సో ఇప్పుడు 1 - sin² ఉందనుకోండి, cos² అని రాస్తాం. 1 - cos² ఉందనుకోండి, sin² అని రాస్తాం. సో దట్ మనం అలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ ప్లేస్లో సైన్ కానీ కాస్ కానీ ఉంటే మనకి ఈజీగా టర్మ్ కన్వర్ట్ అవుతుంది ఫ్రమ్ ఎక్స్ డొమైన్ టు తీటా డొమైన్, రైట్? సరే, కానీ ఇక్కడ నాకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది 16. కాబట్టి తీసుకునేటటువంటి ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్కి ముందు కోషెంట్ ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 4² 16. కాబట్టి 4 అనే టర్మ్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఫ్యాక్టర్తో నేను మల్టిప్లై చేసి సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. అది ఎట్లాగో చూద్దాం. ఒకవేళ ఇక్కడ 9 ఉందనుకోండి, 3 అని తీసుకోవాలి. 25 ఉందనుకోండి, 5 అని తీసుకోవాలి. అక్కడ లాజిక్ అనమాట, అర్థమైందా? సో ఇక్కడ 16 ఉంది కాబట్టి నేను ఏం తీసుకుంటానంటే పుట్ x = 4 sin θ అని తీసుకుంటాను. cos θ అయినా తీసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ సైన్ ఈజ్ సమ్వాట్ ఈజీ, రైట్? సో 16 - x² ప్లేస్లో నేను 4 sin θ తీసుకున్నాను. వాట్ విల్ బి dx = ఏమవుతుంది? 4 × sin θకి డెరివేటివ్ ఎంత? cos θ. మళ్ళీ θకి dθ, అంతేనా? సరే, ఎప్పుడైతే నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ చేశానో లిమిట్స్ కూడా మారిపోతాయి కదా. ఎక్స్ డొమైన్లో లిమిట్స్ 0 to 4, మరి తీటా డొమైన్లో లిమిట్స్ ఏంటి? అప్పర్ లిమిట్ చూద్దాం. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ వచ్చేసి 4 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 sin θ అవుతుంది, అవునా? అంటే ఇది క్యాన్సిల్, ఇక్కడ 1 టైం పోతుంది. సో 1 = sin θ. sin θ 1 ఎప్పుడు అవుతుంది? తీటా ప్లస్ ఎంత పెట్టాలి? π/2 పెట్టాలి. అంటే అప్పర్ లిమిట్ వచ్చేసి π/2. మరి లోవర్ లిమిట్ ఎంత? 0 కదా. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 = 4 sin θ. సో 4 ఎలాగో 0 కాదు కాబట్టి కంపల్సరీగా sin θ 0 అవ్వాలి. కాబట్టి 0 = sin θ. తీటా ప్లేస్లో ఎంత ఉన్నప్పుడు సైన్ 0 అవుతుంది అంటే తీటా = 0 ఉన్నప్పుడు, రైట్? లోవర్ లిమిట్ వచ్చేసి 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి దానిలో. సో 0 to π/2, అవునా? 16 - x² ఇన్ ద సెన్స్ 16 - 4 sin θ² అంటే 16 sin²θ, అంతేనా? హోల్ పవర్ 5/2. మరి dx అంటే ఎంత వచ్చింది మనకి? dx అంటే 4 cos θ dθ, అవునా? రైట్. సరే, ఇప్పుడు 16 కామన్ తీసామనుకోండి, 0 to π/2. 16 కామన్ తీసినప్పుడు ఏమొస్తుందనా? 1 - sin² వస్తుంది. హోల్ పవర్ 5/2, 4 cos θ dθ, రైట్? ఎస్. సి ఫ్రెండ్స్, ఇప్పుడు 16కి పవర్ 5/2 ఉంది, 1 - sin²θకి పవర్ 5/2 ఉంది. కాబట్టి ఇంటిగ్రల్ 0 to 5/2 16 పవర్ 5/2 × 1 - sin² అంటే cos² హోల్ పవర్ 5/2, అవునా? ఇంటూ 4 × cos θ dθ, అవునా కదా? సో 16 పవర్ 5/2 అంటే 4² హోల్ పవర్ 5/2 అని రాయొచ్చు కదా. మళ్ళీ 2 పోతుంది, 4 పవర్ 5 మిగులుతుంది. ఇది 4 పవర్ 5, ఇది 4. 4 పవర్ 5 × 4 ఎంత? 4 పవర్ 6 వస్తుంది. కాబట్టి ఈ 4 పవర్ 6ని బయట రాసేస్తాను. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 0 to π/2, ఇట్స్ నాట్ 5/2, ఇట్స్ π/2. ఓకే, సో హియర్ cos పవర్ 5 θ × cos θ dθ, అవునా? మళ్ళీ a పవర్ m × a పవర్ n, a పవర్ m + n కాబట్టి cos పవర్ 6 θ అయిపోతుంది. సో cos పవర్ 6 θ dθ, అవునా? సరే, ఇప్పుడు చూడండి, ఇది ఇంటిగ్రల్ 0 to π/2 cos పవర్ n θ dθ ఫార్మాట్లో ఉంది కదా. సో ఇక్కడ n ప్లస్లో ఏముంది? 6 ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఈవెన్ నెంబర్. కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? మనం ఆల్రెడీ ఫార్ములాస్లో నేర్చుకున్నాం కదా. వాట్ విల్ బి ద n వాల్యూ? అప్పుడు n ఈవెన్ అయినప్పుడు మనకి చివరిలో 1/2 × π/2 వచ్చే వరకు చేయాలి, అవునా కదా? సో 4 పవర్ 6 × హియర్ n వాల్యూ ఈ 6 అండ్ ఇట్ ఈస్ అన్ ఈవెన్. 1/2 × π/2 వచ్చే వరకు చేయాలి. కాబట్టి n ఎంత? n వచ్చేసి 6, n - 1 అంటే 5, తర్వాత 5 తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 వచ్చేసింది 1/2. తర్వాత ఏం పెట్టాలి? π/2 పెట్టాలి, అవునా? రైట్. సో ఇక్కడ 4 పవర్ 6 ఉంది, ఫైన్. సో ఇక్కడ 2 2s 4 కదా, ఒక 4 పోతుంది, ఇంకొక 4 పోతుంది, అంటే 4 పవర్ 4 ఉంటుంది, అవునా? అంతేనా నాన్న? 4 పవర్ 6లో ఇక్కడ 2 4s పోయాయి కాబట్టి 4 పవర్ 4 ఉంది. సో 5 3s 15, మళ్ళీ 3 2 6 కదా ఇక్కడ, రైట్? సో 5π, మళ్ళీ ఇక్కడ 2 ఉంది, 5π / 2 × 4 పవర్ 4, అవునా కదా?
సారీ డినామినేటర్లో కాదు న్యూమరేటర్లో వస్తుంది రైట్. సో 4 power 4 into 5 రైట్. సో 4 into 4 power 3 4 4 16 4 64 కదా. 4 into 4 cube అని రాసా. 4 cube అంటే 64 into 5 ఎందుకు ఇలా రాసాను డివైడెడ్ బై 2 అంటే ఇది 2 2s 4 అవుతుంది కదా. కాబట్టి 2 into 5 ఎంత 10 into 64 640 into pi 640 pi దట్స్ ఆల్. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. అర్థమైందా? సో దిస్ ఈస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ వే, వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనమాట ఇది. అర్థమైందా నాన్న? గుర్తుపెట్టుకోండి ఈ పర్టికులర్వి ఈ సొల్యూషన్ సబ్స్టిట్యూషన్ మోడల్లో చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నారో లిమిట్స్ చేంజ్ చేయడం మర్చిపోకండి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? ఎందుకంటే తీటా డొమైన్లోకి మార్చాను అంటే π/2లు π/4 అయినా π/4 ఇవన్నీ రేడియన్స్ అన్ని తీటా డొమైన్లోనే ఉంటాయి కదా, అందుకని అనమాట. సో ఆ పర్టికులర్ ఫార్ములాని వాడడానికి రైట్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్ అడుగుతాడు. సి ఫ్రెండ్స్, ఈ మోడల్లో మనం చాలా కొన్ని కవర్ చేసుకున్నాం, కాకపోతే సైను కాస్ట్లోనే కొన్ని చేసాం. ఆల్జీబ్రిక్ టర్మ్స్ ఉన్నప్పుడు మనం చేయలేదు, కాబట్టి ఈ మోడల్ కూడా ఒకసారి చేద్దాం. లిజన్. ఇంటిగ్రల్ 0 to a √x డివైడెడ్ బై √x ప్లస్ √a - x dx కనిపిస్తుంది. ఇది మనం i ఈక్వల్స్ టు అనుకుందాం. బట్ బిఫోర్ దట్ దీని యొక్క ప్రాపర్టీ ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 0 to a ఇంటిగ్రల్ 0 to a f(x) dx అన్నప్పుడు మనం ప్రాపర్టీ నేర్చుకున్నాం ఏంటది? 0 to a f(a - x dx) అని చెప్పుకున్నాం. ఈ ప్రాపర్టీ వాడదాం. ఎందుకని ఈ ప్రాపర్టీ వాడాలని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఇచ్చిన క్వశ్చన్లో ఇదే టర్మ్ డినామినేటర్లో కూడా ఉందనుకోండి అండ్ 0 to a కనబడుతుంది అనుకోండి, అంటే 0 to సంథింగ్ 0 to π/2 ఆర్ సంథింగ్ అలా 0 to 5 0 to 7 అలా లోవర్ అప్పర్ లిమిట్ సంథింగ్ ఉండి లోవర్ లిమిట్ మాత్రం 0 ఉండి న్యూమినేటర్లో ఉన్న ఒకనొక టర్మ్ డినామినేటర్లో కూడా ఉందనుకోండి, అలాగే సింపుల్ అది వాడేసేయండి అంతే. దట్ ఈస్ ద బండ గుర్తు అనమాట అది రైట్. సరే, దీన్ని ఫస్ట్ i అనుకోవాలి. ఈ ప్రాపర్టీ వాడుతున్నప్పుడల్లా ఫస్ట్ దీన్ని మనం i అనుకోవాలి ఇంటిగ్రెంట్ రైట్. సో √x డివైడెడ్ బై √x ప్లస్ √a - x dx. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మనం ఈ పర్టికులర్ ఫార్మాట్ని మనం వాడుతున్నప్పుడు f(x) ప్లేస్లో f(a - x) సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ ఉంది కదా అదే సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ రైట్. సో ఇంటిగ్రల్ 0 to a √a - x x ప్లేస్లో a - x సబ్స్టిట్యూట్ చేయడమే. x ప్లేస్లో a - x సబ్స్టిట్యూట్ చేయాలి. సో √a - x ప్లస్ √a - x మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ పెట్టుకోండి. అర్థమైందా? సో ఇంటిగ్రల్ 0 to a √a - x డివైడెడ్ బై √a - x సో ప్లస్ √a - మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ x రైట్ dx. సో ఇంటిగ్రల్ 0 to a √a - x డివైడెడ్ బై √a - x ప్లస్ √x dx. అవునా? రైట్. ఇప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇది కూడా అయ్యే అవునా కదా, అయ్యే ఇలా మారింది. సో ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని మనం యాడ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ నాన్న, యాడింగ్ 1 and 2 చేసినప్పుడు i ప్లస్ i దట్ ఈస్ నథింగ్ బట్ 2i ఇన్ LHS ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a √x ప్లస్ √a - x √x ప్లస్ √a - x డివైడెడ్ బై డినామినేటర్స్ రెండు సేమ్ కదా కాబట్టి రాసేయండి √x ప్లస్ √a - x dx. అవునా? సో ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. 2y ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to a 1 dx. అవునా కదా? 2y ఈక్వల్స్ టు 1 dx అంటే x 0 to a. అవునా కదా? సో 2y ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా కాబట్టి a - 0 2y ఈక్వల్స్ టు a i ఈక్వల్స్ టు ఎంత నాన్న a/2. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. విచ్ ఆప్షన్ అన్న i ఈక్వల్స్ టు a/2 కదా, ఆప్షన్ బి. మీకు ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే ఈ ఏ ప్లేస్లో సపోజ్ 4 ఇచ్చాడు అనుకోండి, ఏ ప్లేస్లో 4 అని అనుకోండి. ఈ మోడల్ మీకు గుర్తుంటే ఏ ప్లేస్లో 4 ఉంది కదా అప్పుడు ఆన్సర్ ఎంత 4/2 దట్ ఈస్ నథింగ్ బట్ 2. అర్థమైందా? ఇలా అనమాట. అప్పుడు ఈ ప్రొసీజర్ అంతా మీరు చేయక్కర్లేదు. అంటే ఈ క్వశ్చన్ ఇటువంటి మోడల్ మీకు గుర్తుంటే ఏ ప్లేస్లో వాడు ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ 5 ఇచ్చాడు అనుకోండి, అప్పుడే అవుతుంది 5/2 దట్ ఈస్ నథింగ్ బట్ 2.5 అవుతుంది అప్పుడు. అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి ఇక్కడ మనం మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడాలి. క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to 2 x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ x - 1 హోల్ డివైడెడ్ బై x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఆఫ్ x - 1 dx. ఇక్కడ x - 1 4 సార్లు కనబడ్డాయి కాబట్టి అస్తమానం రాయలేక నేను లెట్ x ఈక్వల్స్ అంటే పుట్ x - 1 ఈక్వల్స్ టు t అనుకుందాం. అర్థమైందా? అప్పుడు dx ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ dx, 1కి 0 కాబట్టి dt అంతే. లేదు అనుకుంటే మీరు x ఈక్వల్స్ టు t + 1 అని రాసుకోండి. అర్థమైందా? సో dx ఏమవుతుంది dt అవుతుంది అంతే.
అర్థమైందా? సో డిఎక్స్ ప్లేస్లో సింపుల్గా మనం డిటీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అవునా? 1కి 0 కదా, సరే. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో టీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్ మైనస్ 1 అంటే ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడామో లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా. సో వాట్ విల్ బి ద అప్పర్ లిమిట్? ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాలి. సో 2 మైనస్ 1 ఈక్వల్స్ టు టీ, అంటే టీ ఈక్వల్స్ టు ఎంత? 1. అవునా? లోవర్ లిమిట్ ఎంత? 0 మైనస్ 1 ఈక్వల్స్ టు టీ, టీ ఈక్వల్స్ టు -1. అవునా? సరే. సో వాట్ విల్ బి ది ఇంటిగ్రల్ దిస్ వన్? ఇంటిగ్రల్ -1 to 1 అయిపోయింది. అవునా కదా? 0 to 2 కాస్త -1 to 1 అయింది బికాస్ ఆఫ్ దిస్ సబ్స్టిట్యూషన్ మోడల్. ఎస్ నో? ఎక్స్ మైనస్ 1 అంటే ఏంటి? టీ. కాబట్టి టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ అవుతుంది. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అన్నాడు కాబట్టి సైన్ టీ. అవునా? ఓకే. హోల్ డివైడెడ్ బై టీ స్క్వేర్ ప్లస్ కాస్ టీ. అవునా? కాస్ టీ. మళ్ళీ డిఎక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? డిఎక్స్ అంటే డిటీ హియర్. సో దిస్ ఇస్ డిటీ. ఇప్పుడు ఇది చూడండి, ఇంటిగ్రల్ -1 to 1 టీ స్క్వేర్ సైన్ టీ బై టీ స్క్వేర్ ప్లస్ కాస్ టీ డిటీ. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలని అనుకోకండి. సింపుల్గా ఒక్కసారి మీరు లిమిట్స్ని అబ్జర్వ్ చేయండి. -1 to 1 ఉంది. మన లిమిట్స్ ఇలా ఉన్నప్పుడు మనం చూసాం ఇంటిగ్రల్ -a to a f of x dx. గుర్తొచ్చిందా ప్రాపర్టీ? మళ్ళీ రాద్దాం, మళ్ళీ లేకుండా మర్చిపోతారు. ఇట్లా ఉన్నప్పుడు ప్రాపర్టీ ఏంటి? 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఎప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది? f of x అనేది ఈవెన్ అయినప్పుడు. అవునా? 0 ఎప్పుడు వస్తుంది? f of x అన్నది ఆడ్ అయినప్పుడు. అవునా కదా? రైట్. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ టీ ఫార్మాట్లో, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ని మనం టీ డొమైన్లోకి మార్చేసాం. ఎక్స్ డొమైన్ నుంచి టీ డొమైన్లోకి మార్చాం. కాబట్టి చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ఎంత? ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ దిస్ పర్టికులర్ ఫంక్షన్, దట్ ఈస్ టీ స్క్వేర్ సైన్ టీ డివైడెడ్ బై టీ స్క్వేర్ ప్లస్ కాస్ టీ. అవునా కదా? సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ టీ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు మనకి ఈవెన్ ఆర్డర్ తెలిసిపోతుంది కదా. ఎలా తెలుస్తుంది? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈవెన్. అవునా కదా? అదే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఆడ్. రైట్? ఓకే. సో టీ ప్లస్ మైనస్ టీ హోల్ స్క్వేర్ సైన్ ఆఫ్ మైనస్ టీ, ఓకే, హోల్ డివైడెడ్ బై మైనస్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ టీ. సో మైనస్ టీ హోల్ స్క్వేర్ ఎంత? టీ స్క్వేరే కదా. మైనస్ కూడా పాజిటివ్ అయిపోతుంది కదా బికాస్ ఆఫ్ స్క్వేర్. సైన్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ మైనస్ సైన్ టీ. అవునా? ఇది మళ్ళీ టీ స్క్వేర్ అయిపోతుంది. అవునా కదా? ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ థీటా ఇట్ సెల్ఫ్, సో కాస్ టీ. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, అది బయట రాయండి. మైనస్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ టీ హోల్ డివైడెడ్ బై టీ స్క్వేర్ ప్లస్ కాస్ టీ వచ్చింది. అవునా కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది. అవునా కదా? అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ టీ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ ఫార్మాట్లో ఉంది. అంటే దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి వాల్యూ ఎంత? 0. ఆప్షన్ డి. అర్థమైందా? సో కొంచెం ఎక్స్ డొమైన్ నుంచి మనం టైం డొమైన్లో టీ డొమైన్లోకి మార్చాము. రైట్? టీ డొమైన్లోకి మార్చుకున్నప్పుడు ఏమైంది నాన్న? లిమిట్స్ కూడా మారితే అప్పర్ బౌండరీ, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ మారుతుంది. 0 to 2 కాస్త -1 to 1 అయింది. అప్పుడు మనం ఫంక్షన్ ఎప్పుడైతే మనకి లిమిట్స్ ఇలా కనిపించాయో ఈ పర్టికులర్ ప్రాపర్టీని వాడుకోవాలి. ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం ఈవెన్ ఆర్డర్ చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ టీ వాల్యూ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది. బికాస్ దిస్ ఈజ్ ఆడ్, ద ఎంటైర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్, ఎంటైర్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఆ సబ్స్టిట్యూషన్ మోడల్ ఇందాక చెప్పిన క్వశ్చన్ని, తర్వాత రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ క్వశ్చన్, ఈ పర్టికులర్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ మోడల్స్. అంటే ఈ పర్టికులర్ వీటిలో కొంచెం మ్యానిపులేషన్స్ చేసిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఈ లిమిట్స్ మార్చిస్తాడు. లేదంటే x-1 ప్లేస్లో p-1 అని, t-1 అని, k-1 అని అలా ఇవ్వచ్చు. అర్థమైందా? సో ప్రాసెస్ మాత్రం సేమ్. ఓన్లీ ద థింగ్ ఈస్ మీకు ఈ ప్రాపర్టీస్ బాగా రావాలి, ప్రాపర్టీని అప్లై చేయడం తెలియాలి. ఓకేనా? బై ప్రాక్టీసే మీకు ఇవన్నీ వస్తాయి. రైట్? ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ 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 లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.